పెడతలేను దున్ను కలుతామంటే అక్కి వేరు లేకమాయే మరి దున్ను కలుతామంటే అక్కి వేరు లేదు వెంకట నాడు అక్కి వేరు 700 పొద్దు పోయినాడు అక్కి వేరు పడుతుంది అన్నాడు అక్కి వేరు అయిపోయింది దున్ను లేదు మనకు దున్ను లేదు అన్నా భయ్యన్నా వేరు ఏడేళ్ళు నాడు ఏరావడం నడిచింది కాబట్టి రావడం వారి అగ్గి ఉన్నది దున్ను తిన్నాము దున్ను కావాలంటే కొడుక మరి అగ్గి కావాలి వారి నవతమి దివ్యాకు వృక్షం ఉన్నది మరి అగ్గి ఉన్న చోట ముఖంలో దొరుకుతారు పొగెళ్తుంది కొడుక దొంగ ఉన్న చోట కోరిన ఉత్కం ఉంటది మరి కొల్ల కుటుంబానికి ఒక ఊరు కాదు కోరుకోవాలి కాదు కొనుక్కో చెరువు కాదంటారు మరి అని నవతమి సుఖం అంటే చోట కొట్టుకొని పొగెళ్తుంది పొగని అగ్గి తెస్తే పాలు వండుకొని దున్ను తిందాము చెట్టెక్కి చూడు చెప్పటం లేకుండా ఎరగటం లేకుండా ఎత్తుకోవడానికి సిక్కున్నాను కాదే నువ్వు చెట్టెక్కి చూడమంటే నా ఒక్కరికంగా కాళ్ళు పెట్టుకొని నా కాళ్ళు ఆగలాడుతున్నాయి డబ్బలు నీ బాధకి ఎక్కుతా ఆ చెట్టు ఎక్కుతా పుచ్చుకునే చెట్టే కాడికి కింద జరిగిన వస్తే పట్టుకోమనే నవి మోకాళ్ళే నాకు అవన్నీ తెలియదు లోకాలు చెంకుడు ఏమన్నాడు వాళ్ళని మంచిగా కాపాడు బరిగారు భయన్నాడు మంచిగా వాళ్ళందరూ మంచిగా చూసుకోమని చెప్తుంది కదా నాకు అవన్నీ నీకు రాదు నువ్వు అగ్గి వేరు తెత్తవేయద్దు నాకు ఆకలి అవుతుంది దేవుడు మళ్ళీ నావుడగా వారి సంవత్సరం ఏ రావుడగా వారి కన్నా చేతులు పట్టుకొని సంవత్సరమే చెప్పి కొన్నకు పెట్టి మల్లయ్యా అగ్గి ఉన్న జాడ దొరికింది ఎక్కడంటే
దక్షిణాది కాలం దారశీల అన్నం పొందిన కాల కూడా పరమేశ్వరులు దాని ఏ చోట కుక్కర సిరికోట దగ్గర ఆయన కూడా అక్కి అమ్మకొర దొరుకుతుంది పొగెళ్తుంది ఓటేనాడు అక్కి దొరుకుతుంది అక్కడ పోయి అక్కి తీసుకురాము దక్షిణాది కాలం దాల్సిన పంతొమ్మిది కూడా పరమేశ్వరులు సిరికోట కాడ ఏనాడు ముందు తొట్టు పొగెళ్తుంది. మల్లయ్య కోడ కింద ఉన్నది మల్లయ్య కోడ మీద ఆడవాడ ఉన్నది భగవంతా సిరికోట గారికి వచ్చింది దేవుడు సిరికోట గారికి వచ్చిన వరకల్లా ఏడద్రాల రంగమాలు ఉన్నది మాల మీద ఆడివారం ఉన్నది మాల కింద ఎవరు లేరు తీసుకుపోవాలంటే వాళ్ళ పేరు దొరకదు నాకు ఊరు దొరకదు నేను కొత్తవాడిని అయితే పేరు ఏమంటావు పిలవాలని చెప్పి ఏదన్నా చిన్న ఆలోచన చేసి అని చెప్పి మల్లయ్య మానవ ఉన్న పిల్లని ఏమంటా ఆలోచన చేసి అయ్యో మానవ మీద ఉన్న పిల్ల కొల్లగించి పూలవంతి మానవ మీద ఉన్న పిల్ల కొల్లగించి పూలవంతి పిలిచిన పలకరాలే కొల్లగించి పిలిచిన పలకరమ్మ కొల్లగించి అయ్యో ఎవరో అయ్యో
అడవిలోనే ఉన్నారో కొలవైన అలవైన అడవిలోనే ఉన్నారో కొలవైన అలవైన అయ్యో అగితోడి పానే కొలవైన మలవైన అయ్యో అగే పరాలో తండ్రి కొలవైన మలవైన అయ్యో నిలబెట్టే పరాలో తండ్రి కొలవైన మలవైన అయ్యో అగ్గి ఎందుకోనకంటే ఏమో దుందురు అయ్యో అడవిలోనే ఉండేవారు కొలవైన అలవైన అయ్యో పొలంటే ఏమటో కొలవైన అలవైన అయ్యో దున్నంటే ఏమటో కొలవైన అలవైన నేను కళ్ళతోనే చూడలేను కొలవైన అలవైన అయ్యో కళ్ళతోనే వినలేను కొలవైన అలవైన అది చెప్పుదేవారు దమ్ముగాలు కొలగేసి పులమంటే తూపు తెల్లంగా ఉండు కొలగేసి అయ్యో చిత్తకమ్మ ఉండు మామ కొలగేసి చిత్త తీయ ఉండు మామ కొలగేసి అయ్యో మల్లయ్య దేవదేవుడు వంద పట్టుకోని మల్లయ్య వెళ్ళిపోతా అగ్గయ్యన్నా పిల్లగా కారణ పడే లోపల అంటున్నావు అయ్యో బాలుడ అయ్యో బాలుడ అగ్గి వేరు వేయాలంటే
అగ్గి వట్టిగా లేదు, అగ్గికి ధర ఉన్నది. పిల్లగా మరి అగ్గి వేరే అంటే అగ్గి వేరే అట్టిగా లేదు, మరి అగ్గికి ఏనాడు చాలా ధర ఉన్నది. ఆ అగ్గి వేరేకి నువ్వు ధర పెడతావా? పెడతావా? ఉంటుంది ఉంటుంది, అగ్గికి ధర ఉంటుంది. నా దగ్గర నీకు ఎంత కావాలి? అగ్గి తులానికి 30,000 రూపాయలు. తులానికి అట్లా కాదు, అగ్గికి బూడిద పెడతా. బూడిద బూడిద అయితే భక్తము. నువ్వు అగ్గి వేరు కావాలంటే ధనములు ధనం, అగ్గి ధనం, నీరు ధనం గొప్పది గొప్పది చేసుకోవాలంట. కానీ ఆమె అగ్గి అంటే అసలు అగ్గి లేదంట. అగ్గికి ధర మరి మరి అగ్గికి ధరలు సరే వరాలు పైసలు లేవు, ఊరాలు లేవు, ముచ్చాలు లేవు, అడవిలో ఉన్న వాళ్ళకు మాకు ఇక మేము నీకు ఏనాడు కానీ పైసలు కావాలంటే మాకు పైసలు లేవు, రాళ్ళు లేవు అంటే నేను అగ్గి కొండపోయి పాలు పిండుకొని దుడ్డు రాసుకొని 25 రూపాయల మందము నేను దుడ్డు తీసుకొచ్చి నీకు ఇస్తానమ్మా. దుడ్డుతో ఏనాడు పైసలు పెడితే దుడ్డు దొరకదు. నా దాన్నేమో పైసలు లేవు, నీ దాన్నేమో దున్ను లేదు. పైసల దున్ను ఇస్తా ఇంటిపోతుంది. ఇవాళ నువ్వు అగ్గిట్టు అంటే నేను ఇవాళ పోయి నేను బాగుండుకొని రేపు ఇవాళ వరకల్లా నీకు దున్ను తీసుకొని వస్తా. ఇక పైసల బదులు నీకు ఆ దున్ను దొరకదు కదా, దున్ను ఇస్తా. అట్లా ఒప్పుకుంటావా? మరి ఏనాడు మరి నాకు ఏనాడు దున్ను కావాలి. మరి అగ్గి వేరే వస్తా పోయి రేపు పొద్దు వేళ నేను దున్ను తీసుకొని వస్తా. ఈ అగ్గి వేరే బాగా దున్ను తీసుకొస్తా అంటున్నావు. ఎప్పుడు తెస్తావు? రేపే వస్తా. అబ్బా ఇది నిజమేనే. రేపు అంటున్నావు, రేపు అన్నానికి రూపం లేదు. ఎంత అంటావు? ఒక్క కాపయ్య తాడా 1 లక్ష రూపాయలు గాని, 2 లక్షలు గాని, 10,000 గాని మనము మిత్తికి తెచ్చుకుంటాం. మిత్తికి తెచ్చుకుంటే అది కాగితం ఉంటే 6 నెలలకు ఏడాదికో అన్న టైం కడతాడు. డబ్బులు రేపే తీసుకొస్తా అని చెప్పి మనం వాయిదా పెట్టినామనుకో, రేపు పొద్దుగల పోయి అయ్యాక పలానా పైసలు ఇవ్వంటే రేపు అంటాడు. మళ్ళీ రేపు పోతే పలానా పైసలు ఇవ్వంటే రేపు 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 6 నెలలు ఏడాది 2 నెలలు గడుపుతుంది కానీ ఆ పైసలు రావు. అయితే అయ్యా మీరు గొల్ల మల్ల పోయిలు అంటారు, మీరు అంటారు అయ్యయ్యో బాణ అడవి లోపల నీ ముఖం నాకెరకలేదు, నీకెరకలేదు. నీ మాట వేరే నాకు వేరు వేసుకొని నీకు విత్తా. నీకు వేరు ఉండబోతావు అక్కడ నీ ఆకలి దుర్బాసుకొని దున్ను వేసుకొని అక్కడనే కాలం కలుపుకుంటావు, అక్కడనే ఉంటావు. నాకు నువ్వు దున్ను తీసుకెళ్తావు నమ్మకమేది. అయ్యయ్యో బాణ బాణ అయ్యో రాలి బాణ అగ్గివేరు కొంట పోయి తొందర పాలు వండుకొని దున్ను వేసుకొని దున్ను వేసుకోండి వచ్చి 4 గంటల బాగా అంత వారానికి అగ్గివేరంటే మర్యాద లేదు, అగ్గి లేనే లేదు. మరి చిన్న కుర్మ దిశను మరి 200 రూపాయలు బాబు కామరాటి మాకాయలు బాబు నివేశాల మీద 200 రూపాయలు బాగు 2 లక్షలు జిల్లా జిల్లా గోడ కొట్టు భారీ పంట సొంత భాగ్యాలు కలగని
200 అన్న ఇద్దామంటే అవి నాయి కావు. నువ్వు ఏనాడు అగ్గి అంటే నా తాడు ఏమన్నా కుదబెడితేనే అగ్గి తట్టున్నావు. నా తాడు ఏమున్నది? గుండి రెక్కలు గంపర బట్టలు. చేతులు ఉన్నది, ఇక గుట్టలు ఉన్నది. నా గుండవాళ్ళ చేతుల గంటలు ఉన్నది. ఇక అంటే నీకు లేదు. నమ్మకం అంటున్నావు. వారి పిల్లవారు కొట్టలేదు మర్యాద లేదమ్మా. నమ్మకం ఉంటే మళ్ళీ నమ్మకంతో ఇలా నువ్వు అగ్గెత్తనే నేను రేపు తీసుకెళ్తాను చెప్పినా. మనిషి నమ్మాలి, శక్తి శక్తి అమ్మాయి గుట్టకుండా నమ్మది. అది విశ్వాసం ఉంటే మనిషి నమ్మితేనే రేపటికల్లా బతుకు నేర్పుంటాయి. ఈ నమ్మకుండా ఏముంటాయి, నమ్మకనే ఉంటాయి. ఈ గొల్లవాడు కొట్టలు కూడా మర్యాద లేదమ్మా. అయితే గొల్లవాడు కొట్టలు కూడా మర్యాద లేదు. అయితే గుట్టలు కూడా అంటున్నావా? అయ్యా ఇక ఆడళ్ళు అగ్గేసి మర్యాద అసలే తింపుడు వంపుడు తింపుడు సల్లా ఉన్నా. ఈ తింపుడు బాలనాగమ్మ బిడ్డ రూపాయలు చెప్తుంది గిద్దని. ఆ రూపుడు ఆమెకి రాదు. లేకపోతే అక్కడ ఆకలాగలంటుండు మరి ఎవరయ్యమ్మా. తుళ్ళు తీసుకొచ్చాను గుడ్డ తీసుకుపోతాను. అరే మంచిది మామా, నాకు అంగేరి కావాలి, తుళ్ళు కావాలి. నేను మళ్ళీ వచ్చడానికి ఉన్నా. నేను నమ్మి ఏనాగా మోసపడి కాదు అంటే నప్పటి ఏనాగా కర్మకొట్ట లెక్క కుదబెట్టిండు. కర్మకొట్ట తీసుకున్నాడు. పైన జాగ్రత్త కొట్టని ఇంకా 12 నెలలకు వచ్చినా నీ గండ్రవాయిదం నీకు ఇస్తా. సరేనా చెప్పి తీసుకొని రాజు మల్లయ్య గండ్రగొడ్లు కూడా పెట్టిరాడా. ఏనాళ్ళకి తీసుకొని రమరాజు మల్లయ్య రమణ చంద్రనారాయణ అగ్గివేరు ఎట్లా మంగళకాయ పాలు పో నువ్వు నేను పోయి వచ్చిన చదివిపడుతున్నది ఎండలు కేగలేక ఎండలు ఇక బాగా ఏ చేసేపు ఇలా కూర్చుంటా కిర తీసుకుంటా పాలు వీడి అంటే మళ్ళీ కాస్తా ఇక్కడ ఏనాడు ఇక్కడ కూర్చుంటా నేను పాలు వినికరమ్మా అయితే నువ్వు అగ్గివేరు తీసుకొచ్చిన నేను పాలు వినికరమ్మా
పెట్టిన బాలకు ఎగలేక నేను మందల పోయి పాలు వింటే నేను అతుపోయినా మందలకు పోయి నేను పాలు వింటుంటే ఒక్కసారి పొరగిన నాన్న అనుకో నా గుళ్ళడి ఆయన కింద పట్టాయి అడుగుతాయి గొర్రె అంతది అన్న అనుకో ఇంతమంది సేపుల పురము ఇన్ని వచ్చింది అంతది గొర్రెది అంతది అంటే గొర్రెల పుట్టి గొర్రెలు ఇలా గొర్రె పాలు అంటే తంత అంటే అది ఒక గాడి అనుకున్నా కాదు కాదే ఇలా అంకర్ తొంకర కాలు పెట్టుకొని అప్పుడు అనుకోరాక గంట లేటు నేను పోయి బుడ్డి సన్న కాసాలు పెట్టుకొని పాలు పెడతా పుష్కునేది ఒకసారి దాచుతాండి గొర్రె అంతది కోడి ఓడుతుంది గుర్రం గాడి ముద్దించుకుంటది గుర్రం అంటే గాడి మరి గొర్రె గొర్రెనా ఏ గొర్రెమే అంటది గొర్రె కంటే అది పాలు ఓలు శంకరుడు ఏం చెప్పిండు వారికి ముందర మంది ఎగరాదు వెనక మంది ఎగరాదు ముందర మంది మలపరాదు సాతు రూపంగా ఏనాటినట్టున్నా మంది లోపల వస్తాడు ఆ మంది లోపల వస్తాడు వారి దాదాలని చెప్పిండా లేదా సాత్తవా పాలు వింకచ్చి పెడతావా సవాల్ తింటాడు మరి మనము చెడి భాగము మరి ఓ పని కాకపోతే ఓ పని ఇంత చేసినట్టు చెరువు పని చేసుకుంటేనే చరిత్ర నిజం లేదు మొత్తం చేసే బంధు తిమిరే రావద్దు అంటే అయితే ఒక మాట మరి కుసుడు తింటే కుట్టులాగాయి ఇట్లా తిరుగుకుంటే యాదాకా వస్తాం పని చేయాలి అంతే అంతే కప్పుడు వస్తే యాదాకా పోతే మేము మళ్ళీ సిద్ధరాపల్లి దగ్గర రావాలి సిద్ధరాపల్లి నుంచి మళ్ళీ ఎందాక వస్తాం గునేశ్పేట దగ్గర రావాలి ఒరి రావాలి మల్లన్న ఇయ్యాల నాకు ఆకలి అవుతుంది అన్నా నా పేగులు పెన్నాలని దిగుతున్నాయి మరి నీకు ఆకలి అవుతుంది నాకు ఆకలి అవుతుంది నాకు తెలిసే చెప్పుల పాల్గొనడం అంటే నువ్వు మసుతున్నావు ఇంకో గంట ఎక్కువనైతే ఇంకా ఆకలి ఎక్కువనైతుంది అక్కు చక్కు నేర్చుకుంటాను ఇంకా వచ్చే వరకు పాల్గొని పెడితే అనుకున్నా చక్కు నడుచుకుంటా ఈయనే ఉండకు డబ్బన పోయి పాలు పెట్టుకరాపు లేకుండా ఇద్దరం కలిసి సత్తాం ఇద్దరం కలిసి నువ్వు యాడైనా సరే మంచి అది ఆట పోదాం మెట్పల్లి పోదాం మరి ఓరి కొడుగా సాధారణి ఏనవడంగా సమాజుడు సాధారణకి సవాలెక్క సెల్ల పైసే గీత లెక్క మరి ఏనవడంగా ఉచ్చులని కోపం ఎక్కువ వారి మాటలు పట్టుకొని నేను ఏనవడంగా నీ మాట పట్టుకొని నేను చెప్తే ఆగమైతుంది మనం ఆగమైపోతాము ఆరాధన వల్ల ఏమి చేసిండు ఇరవై మంది 3 రోజుల్లో కొట్టేటి మల్లయ్య 4 రోజులు పుట్టిండు మొత్తాకులు చెప్పి 4 రోజులు పుట్టినా 4 గుడ్డలు పుట్టినా
పోయి సాగశుద్ధి చేసి సాగశుద్ధి చేసి బండారు పడ్డే 30 మంది బండారు సంఖ్యలో చేయట్టి బండారు గీత వేసిండు ఇంట్లో ఒకడొల్ల పెట్టి 4 భాగాలు వడగోసి పెట్టిండు సిరిపేట ఒక బాగా విడిచిపెట్టిండు నీళ్ళ మూడు వల్ల ఒకడు భయానికి ఇచ్చిండు ఒకటల్ల మల్లన్న తిన్నాడు ఇంకొకటల్ల వాడిని గంటకొట్టది అక్కడ నిలబెట్టింది కాబట్టి తీసుకుపోవాలి నా కూడా తెచ్చుకోవాలని చెప్పి సారికోళ్ళు కడుపు నిండింది కానీ నేను కూడా తిన్నా నువ్వు తిన్నావు నేను తిన్నా కడుపు కుక్క కూడా పెట్టా మంద మాసాన్ని పెట్టా గట్టి మాసాన్ని పెట్టా సిరు పెట్టాం బాగా మిడిచి పెట్టాం చలో ఇక పోదాం అక్కడ పోవాలి వెళ్ళిపోదాం ఈ నింగాల పైసలు కట్టింది అదేంటిది ఎందుకంటే మన అగ్గి ఉన్నది కాబట్టి మనం ఎప్పుడు అయితే ఎప్పుడు ఆడమైతే అప్పుడు వినుకున్నాము మన దగ్గర అగ్గి ఉంది కాబట్టి ఎప్పుడు ఆడమైతే అప్పుడు పాలు వినుకుంటున్నాం ఇప్పుడు అగ్గి లేదు ఉన్న కాడ కొడిచిపోయింది ఇది మళ్ళా పగటి ఆకలినప్పుడు పగటి సత్తా చెప్పి ఈ దగ్గర కట్టుకున్నా లింగాల కాదే నువ్వు ఒక మాట పోయినావు అగ్గివేలు తెచ్చినావు అగ్గివేలు తీసుకొచ్చి పాలు విండినావు చుండు కాల్చినావు ఇవన్నీ చేస్తే ఇక వాస్తవానికి అయితే నలుగురు ఎప్పుడైతే 10 మంది వచ్చి మన పంచాయతీ చెప్పి అవసరం లేదు మూట కట్టావు సర్ది ఆ డొల్ల మూడ ఈ నింగాల పైసలు ఇస్తే నేను ఆ సర్ది నేను మోస్తా నువ్వా మోసుడు అక్కడ సర్ది మోసుడనే కాదు నాతో పాల్విండు కాదు కానీ సర్ది మోసుడు అయితే నేను మోస్తా గంట దూరం పోయి అగ్గివేలు ఎత్తి పాలు వింటి జున్ను కాల్చి ఇవన్నీ పని చేసినప్పుడు ఈ సజ్జ పట్టుకున్నా నేను సజ్జ తీసుకుంటా గంటకి వేసుకుంటా చిక్కేళ్ళు పడ్డంతా త్వర చేస్తా గడి కింద తినుకుంటా వస్తా మనం ఈ ఆడికైతే ఓటు ఏడమంది వంటరు ఆడికి వచ్చే వరకు చేస్తా తిందాం అయిపోతే మళ్ళా కాచుకుందాం మరి ఉన్నదైపోయాక మళ్ళా మనము ఇక నాకేమిస్తావురా ఉన్నదంతా అదే అంటే నేను ఇంకా తింటా చెప్తున్నా కాపాడు కాదు మొదలు చెప్తున్నావు కాపాడతా ఇంకేం కాపాడుతావు కడిగితే తిన్నాకుంటుందా ఏ కాపాడుతారా నేను ఓడి ఏమి రాడు ఇచ్చినట్టు చెప్పి సూది ముల్లే కంటే తాగది అవి పండితో బాధలు తాగదమ్మా ఉన్నది చెప్తేనే లేకమనగా ఇస్తారు అగ్గి పోయిన చోట ఆయన అవడంగా అక్కడ కావున్నది అగ్గి కాడ ఆదివారం కావున్నది మరి అగ్గి తెమ్మంటే వరాలు ముచ్చాలు అడిగింది వరాలు లేకపోయా ముచ్చాలు లేకపోయా పైసలు లేకపోయా ఏం లేకపోయా పుట్టినే పోద్ది
ఇంత గొడవ చేతి ఉన్నప్పటికీ అయ్యో నువ్వు మళ్ళా దున్ను చెప్తావంటే నమ్మకం ఎట్లా? నమ్మకం లేదు. నీకు నేను గుర్తులేదు, నాకు నువ్వు గుర్తులేదు. ఈ చేతుల్లో పెట్టి అయితే రావడంగా ఎట్లాగంటే తీసుకొచ్చిన అర్థం అక్కడ చిక్కిపోయింది. మన అర్థం తెచ్చుకోవాలంటే ముందు తీసుకుపోవాలి, అక్కడ చేయాలి, అర్థం తెచ్చుకోవాలి. అర్థం అంటే ఏంటిది? అర్థం చిక్కిపోయిందంటే ఏంటిది? అది అర్థం అంటే ఏంటిది? అది అర్థం అంటే చేతుల్లో గర్రమైన అక్కడ ఉదబెట్టినా నేను అగ్గివేసి తెచ్చింది. కాదురా కొంపల బట్టవారు అనుకోరు చూడన్నా గొల్లూరు గొడ్డలు కూడా పెట్టుకుంటే పెళ్ళ కూడా పెట్టుకున్నారు. అవ్వ ఆడ గొడ్డలు ఇంకా నాకు అన్నగోదాన్ని ఆడ ఎట్టొచ్చిన అది ఇంకా ముచ్చట చెప్తుండే ఏం లెక్క పొక్క ఆడ అగ్గి కానుండి జర చేపట్ల నేను అగ్గి మీద రాయితు మీద రౌతు మీద రౌతు పెట్టి జగముఖ పెట్టి జర చేపట్లు అగ్గి తయారు చేస్తాను. అదే మా సంసారంలో చెప్తాను అనుకున్నా ఈలాగా పని చెప్తాను అనుకుంటూ అరే వాళ్ళు అనుకున్నాము ఇంకా అడిగినా ఏమన్నా అంటే నీకు తెలియలేదా వాళ్ళకు మరి అగ్గి అయిపోయిందని అప్పుడు నేను తయారు చేస్తాను అనకపోతే నేను ఎందుకంటే నాకేం అవసరమా నీ తీట నీ నోడు తీయమన్నాడు పుట్టలకేని నోట పెట్టిన తీట పార పెడతా 6 గంటల పట్టణ ఇప్పెట్టు. అప్పుడు ఆయన ఏం చెప్పిండు? కాపాడాలి, మందం కాపాడాలి, వాళ్ళందరినీ కాపాడాలని చెప్పిండు. నీ ఇష్టం, నీ బుద్ధి, నీ నోడు తీయమన్నాడు. సరే నీకు అంతే డౌట్ నువ్వు ఇక డౌట్ వద్దు నీకు నాకు. ఇగో నువ్వు ఏ రావడం తీసుకపో అక్కడ దున్నిచ్చి మన గుడ్డ తీసుకురాకు. అక్కడ ఎట్లుంది అంటే 6 బాల కావాలన్నది, 7 బాల రంగు మారినది. ఈ బాల లేదా ఆడిదే గాని చీర కట్టుకుందా? చీర కట్టుకుంది, లంగా జాకెట్ వేసుకుందా? చీర కట్టుకుందా? చీర కట్టుకుంది, చీర కట్టుకుందా? దాంట్లో